చందు చూడు ఎలా అలసిపోయిందో. అసలు తన ఆరోగ్యం గురించి కూడా కాస్త దృష్టిలో పెట్టుకోవాలిగా. ఇందులో ఏ కార్డు బాగుందో చూసి సెలెక్ట్ చేయి. నాకేది నచ్చలేదు. నాకు నచ్చింది నువ్వెప్పుడో ఇచ్చేసావు కదా చందు. అదే మీ డాడీని. పెళ్లి వరకు గుడిలో చేస్తున్నాం, రిసెప్షన్ అందరిని పిలిచి హోటల్లో ఇస్తున్నాం. ఇప్పుడు నేను మా డాడీకి కూతుర్ని కాదు, అమ్మని. गणपतिं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजन् ब्रह्मणान् ब्रह्मणस्पदान् शृण्वन्नोतिभिः सीदसादरम् ॐ देवीं वाजिमदनेन्द्रदेवास्तां विश्वरूपाः पशवो वदन्ति सानो इन्द्रेशमोर्जन्दुहानाधेनुर्वागस्मान् वधुष्टुदयतु अयं मुहूर्तः सुमुहूर्तो अस्तु सुमुहूर्तकाले सूर्यादिनान्नवानां ग्रहाणामत्यन्तानुकूल्यता फलसिद्धिरस्तु यस्यो नाम रूपाभ्यां या देवी सर्वमङ्गला तयो संस्मरणात् पुंसां जपतो जयमङ्गलम् वर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये देवलक्ष्मीं सुदनं तदेव ताराबलं चन्द्रबलं तदेव याबलं दैवबलं तदेव लक्ष्मीप्रेतें ग्रहं स्मरामि यत्र योगेश्वरः कृष्णो यत्र पार्थो नुत्तरः तत्र श्रीविजयोर्भूतिध्रुवाणि धर्मधर्ममा డాడీ, పంతులు గారు పిలుస్తున్నారు, పదండి. 1 minute. బుగ్గన చుక్కేది? అయ్యో మర్చిపోయాను. పెద్దమ్మా, ఇప్పుడు సరిపోయిందా? పదండి. బాహురాజన్యకృతః పురూతదస్య ద్వైస్యః భ్యాగుం శూద్రో జాయత ఇంద్రవామనసో జాతః చక్షో సూర్యో జాయత ఘాదింద్రశ్చాగ్నిశ్చ ప్రాణాద్వాయుర్జాయత హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం మహావహ జాతవేదో లక్ష్మీమనపగామ్రీం శ్యాం హిరణ్యం విందే గంగామశ్వం పురుషానహం విశ్వపూర్వాం వ్రతమధ్యాం హస్తినాదః ప్రబోధినీం శ్రియం దేవీముపహ్వయే శ్రీర్మా దేవీ జహదాం అమృతోస్మితాం హిరణ్యప్రాకారాం ఆర్ద్రాం జ్వలంతీం తృప్తాం తర్పయంతీం మే స్థితాం పద్మవర్ణాంతామిహోపహ్వయే శ్రియం చంద్రాం ప్రభాసాం యశసాజ్వలంతీం శ్రియం లోకే దేవదుష్టావతారాం తాం పద్మీం శరణమహం ప్రపద్యే లక్ష్మీర్మే
वदन्तु मायान्तरायाश्च बाह्या अलक्ष्मीः मरीचीनां प्रथमिश्चन्द्रवेतसः यो देवेभ्य आतपति यो देवानां पुरोहितः पूर्वो यो देवेभ्यो जातः नमोर्जाय ब्राह्मये रजं ब्राह्मं जनयन्तः. అయ్యా రాజశేఖర్ గారు, ఏంటి పంతులు గారు? ముహూర్తానికి సమయం అవుతున్నది, పెళ్లి కుమార్తెను తీసుకురండి. అలాగే. ఓం హిరణ్యవర్ణాం హరణీం సువర్ణరజతస్రజాం అమ్మా చందు, చందు వస్తుందా? ఈశ్వరీగుం సర్వభూతానాం దామిహోపహ్వయే స్త్రియం మనసః కామమాకూతిం వాచः సత్యవసేమహి పశూనాగుం రూపమన్నస్య మయి శ్రేయశ్రేతాం యశః కర్దమేన ప్రజాభూతా మహీ సంభవకర్ధమా శ్రియం వాసయ మే కులే మాతరం పద్మమాలినీం ఆపస్నజంతు సిగ్ధాని చిక్లీతవస మే గృహే నిజదేవీం మాతరం శ్రియం వాసయ మే కులే ఆర్ద్రాం యక్కరణీం చిత్తం సువర్ణాం హేమమాలినీం సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ ఆర్ద్రాం పుష్కరణీం పుష్టిం పింగళాం పద్మమాలినీం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం ఆవహ జాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం ప్రభూతం గావో దాశ్వోశ్వాన్ వందేహం పురుషానహం యశుచి ప్రయతో భూత్వా దుఃఖ్యాదాద్యమన్వహం శ్రియః పంచదహత్యంచ శ్రీగామస్తదంజమేత్ ఆనందః కర్దమశ్చైవ చిక్లీత ఇది విశ్రుతాః సహేస్త్రే త్రయః పుత్రా స్వయంద్రీదేవి దేవతా పద్మాననే పద్మగురు పద్మాక్షీ పద్మసంభవే త్వమ్మాం భయస్వ పద్మాక్షీ న సౌఖ్యం లభామ్యహం అశ్వదా చ గోదాయీ ధనధాయీ మహాధనే ధనం మే శతాం దేవీ సర్వకామార్థసిద్ధయే పుత్రపౌత్రధనం ధాన్యం నస్తస్వాజ విగోరదం ప్రజానాం భవసమాదాయుష్మందం కరోతు మాం సభాం లక్ష్మీమీశానాం సూర్యాభాం శ్రియమైశ్వరీం చంద్రసూర్యాగ్నిసర్వాభాం శ్రీమహాలక్ష్మీముపాస్మహే ధనమగ్నిర్ధనం వాయుధనం సూర్యోధనం వసు ధనమింద్రో బృహస్పతిర్వరుణం ధనమస్నుతే వైనతే యసోమం పిబ వృత్రః సోమం ధనస్య సోమినో మహ్యం దదాతు సోమిని అక్రోధో న చ మాశ్చర్యన్న లోకః. శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం ఇక ఆకారం దాచుతుంది కొత్త జీవితం శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం ఇక ఆకారం దాచుతుంది కొత్త జీవితం శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు.
కల్లు తొక్కిన సప్త పదులు మెట్టిన మనసు మనసు కలపడమే మంత్రం పరమార్థం. శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు. శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం, ఇక ఆకారం దాచుతుంది కొత్త జీవితం. ఇదేంటి తాతయ్య? ఈ పెళ్లికి పెద్దవు నువ్వే కదమ్మా. శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు. శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం, ఇక ఆకారం దాచుతుంది కొత్త జీవితం. శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు. పెద్దమ్మా, అమ్మని చూడు ఎంత సిగ్గుపడుతోందో. ఈ సిగ్గు కొంచెం దాచుకో అమ్మా, ఇంకా చాలా ఉంది. ఏ ఏంటి ఆ మాటలు? పెద్ద ఆరిందాల మాట్లాడుతున్నావు? అవును పెద్దమ్మా, ఇక్కడ నేనే అందరికంటే చిన్నదాన్ని, అందరికంటే పెద్దదాన్ని కూడా. నేను కాకపోతే ఇంకెవరు మాట్లాడతారు, ఇంకెవరు అల్లరి చేస్తారు? ఈ పెళ్లిలో అల్లరంతా నాదే మరి. ఆగండి. ఏమేం చందు? మీకు అస్సలు ఆలోచన లేదండి. నాకా? మీలాంటి మనిషిని నా కంటకట్టాడు చూడండి ఆ దేవుడు, ఆయన అనాలి. ఇంతకు ఎందుకు ఆగమన్నావమ్మా? ఏంటి తాతయ్య మీరు కూడా? పెళ్లి చేసుకుని మొదటిసారి ఇంటికి వచ్చే దంపతులకి హారతి ఇవ్వకుండా లోపల తీసుకుని వెళ్తారా చెప్పండి? అవునమ్మా, మర్చిపోయాను. అందుకే నాలాంటి సీనియర్ ఇంట్లో ఉండాలి అంటారు. ఏం పెద్దమ్మా, నీకు రాలేదు కదా ఈ ఆలోచన? ఆలోచన వచ్చినా నాకు అవకాశం లేదు కదమ్మా. మరి నేనున్నదెందుకు? ఒక్క నిమిషం అలాగే నిలబడండి.
ఇక పదండమ్మా. అమ్మా జయంతి, కుడికాలు ముందు పెట్టి లోపలికి పదమ్మా. ఆ? ఆగండి ఆగండి, మళ్ళీ ఏమైంది చందు? పేర్లు చెప్పకుండా లోపలికి వచ్చేస్తారా? ముందు మీ పేర్లు చెప్పండి. ఆ, నా పేరు నీకు తెలుసు కదా. అబ్బా, నీ తెలివితేటలు ఇక్కడ కాదమ్మా, మీ ఆఫీస్ లో చూపించు. ఇక్కడ నేనే ఎండిని, నేనే చైర్మన్ని. ఏం తాతయ్య? అవునమ్మా, నువ్వు ఏదంటే అదే, నేనెందుకు కాదంటాను. అలాగే మర్యాదగా ఒకరి పేర్లు ఒకరు చెప్పుకొని ఆడపడుచు లాంఛనం సమర్పించుకుని మమ్మల్ని సాటిస్ఫై చేసి అప్పుడు లోపలికి రావాలి. కమాన్ చెప్పండి చెప్పండి. అలా ఒకరినొకరు చూసుకుంటే కుదరదు మేడం. తమరు మీ ఆఫీస్ కి ఎండి కావచ్చు, కానీ ఈ ఇంటికి కోడలు. పేర్లు చెప్పాల్సిందే. డాడీ, మమ్మీ మరీ సిగ్గుపడుతుంది, కానీ మీరు చెప్పండి. చెప్పండి అంకుల్, తను ఏదైనా పట్టుపట్టిందంటే వదలదని తెలుసు కదా. ఆ, నా గురించి తెలుసు కదా, చెప్పండి. నేను మా ఆవిడ జయంతి కలిసి వచ్చాం. మా అబ్బాయి గెలిచాడు, మరి మీ అమ్మాయి ఓడిపోయినట్టేనా? ఎందుకు ఓడిపోతుంది? అమ్మా జయంతి, చెప్పమ్మా, మనం దేంట్లోనూ ఓడిపోకూడదు. చెప్పమ్మా. చెప్పు జయంతి, నువ్వు ఓడిపోవడం ఏంటి? చెప్పు. మీ అమ్మాయికి మాటలే రావు. ఓడిపోయింది. ఇదిగో, నువ్వు మరీ బలవంతం చేసి వాళ్ళని కమిట్ చేయించుకో. మీరు చెప్పండి. చెప్పు జయంతి. నేను మీరు నేను చెప్పండి. నేను మా మా ఏంటి మామా అంటున్నారు? సరిగా వినపడడం లేదు, గట్టిగా చెప్పాలమ్మా. నేను మా ఆయన కృష్ణ కలిసొచ్చాం. మరి కట్నం ఏది? నువ్వేమైనా ఆడబడుచువా? మా డాడీకి అమ్మైనా అక్కైనా కూతుర్నైనా అన్నీ నేనే. నా కట్నం నాకు ఇవ్వాల్సిందే. కట్నం కావాలా? అంతేగా, అయితే ఇదిగో. అమ్మా, ఇదిగో అమ్మా, దూరం అయిపోయిన నిన్ను మళ్ళీ ఇంటికి తీసుకొచ్చుకున్నాము. నువ్వు దూరం అయిపోయావని డాడీ బాధపడుతుంటే ఆ బాధని మరిపించి నువ్వు లేని లోటు పూడ్చడం కోసం నీ రూపంలో యమ్మొచ్చింది. రూపంలోనే కాదు చందు, నా ప్రవర్తనలో, ప్రేమని పంచడంలో, అన్నింటిలోనూ మీ అమ్మని మరిపించే ప్రయత్నం చేస్తాను. మరిపించడం ఏంటి? నువ్వు మా సూర్యవే కదా, ఎందుకంటే నిన్ను వాళ్ళ అమ్మలా మార్చుకుంది చందు. అవును, నన్ను పూర్తిగా మార్చేసింది. కట్టుబొట్టు మార్చింది, ఆలోచనలు మార్చింది, నన్ను పూర్తిగా వాళ్ళ అమ్మగా మార్చుకుంది. చందు, మీ అమ్మగా నీకు పూర్తి ప్రేమానురాగాలు పంచుతాను. ఈ కోడలుగా అడుగు పెట్టాక నేనిస్తున్న మొదటి మాట,